భారత టెస్ట్ క్రికెట్ అభిమానులకు అతిపెద్ద షాక్. భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచేసేలా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా సాక్షిగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకటిగా గుర్తింపు పొందిన కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇది ఇంగ్లాండ్ తో జూన్ లో జరగబోయే 5 టెస్టుల సిరీస్ కు ముందు రావడం మరింత చర్చనీయాంశమైంది. అయితే ఈ సమయంలో టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ రిటైర్మెంట్ వెనక చాలా పెద్ద కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటో తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కారణాల్లో మొదటిది సెలక్షన్ కమిటీకి స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశం. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే ముందు కోహ్లీ తన రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల సెలెక్టర్లకు యూత్ ప్లేయర్స్ ను ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చాడు. రోహిత్ శర్మ, కోహ్లీ లేని పరిస్థితిలో యువ బ్యాట్స్మెన్లకు అవకాశం లభించనుంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనేది రెండవ కారణం. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లు ఇప్పటికే సత్తా చాటుతున్నారు. కోహ్లీ లేని సమయంలో అనుభవజ్ఞుడైన పుజారా వంటి ప్లేయర్స్ కూడా తిరిగి ఛాన్స్ రావచ్చు. ఫామ్ కోల్పోవడం మూడవ కారణం. 2024 బార్డర్ గవాస్కర్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో కోహ్లీ ఫామ్ బాగా పడిపోయింది. 5 మ్యాచ్ల్లో కేవలం 190 రన్స్లు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ కాస్త ఇతని ఆటపై ప్రభావం చూపిందనే మాట వినిపిస్తోంది. వన్డే వరల్డ్ కప్ సాధించాలనే లక్ష్యం 4వ కారణంగా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ ఇప్పటికీ ఒక కల కంటున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ గెలవడం. 2023లో ఆఖరి వరకు విజయాలతో ముందుకు వెళ్లిన టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడినప్పుడు కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఈసారి తన కోరిక నెరవేర్చుకోవడానికి తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వన్డేలపై పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలని 5వ కారణంగా కనిపిస్తుంది. టెస్ట్ క్రికెట్ దశాబ్దాల తరబడి ఆడిన తర్వాత శరీరానికి పూర్తి విశ్రాంతి ఇవ్వడం కోహ్లీకి అవసరమై ఉండొచ్చు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ గణాంకాలు గనక చూస్తే 123 టెస్ట్ మ్యాచ్ల్లో 9,230 రన్స్ చేశాడు. యావరేజ్ 46.85. దీనిలో 30 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.